తెలుగు అక్షరానికి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మా చంద్రబోస్ గారి గురించి నేను ఎంత మాట్లాడమన్నా మాట్లాడతా. ఎన్నోసార్లు చంద్రబోస్ గారికి సంబంధించిన ఏవీలకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎన్నోసార్లు అంటే దాహం తీరని దాహార్తి ఆయనది అక్షరంతో రాస్తూనే ఉంటుంది ఆయన కలం. ఆ అక్షరాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. సహజమైన శైలిలో అద్భుతమైన మాటల్ని, అద్భుతమైన పాటల్ని మనకు అందించినటువంటి శ్రీ చంద్రబోస్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతోంది కళాసుధ. ఆస్కార్ అవార్డు విజేత, తెలుగు పాటని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి రచయిత శ్రీ చంద్రబోస్ గారికి సాదరంగా ఆహ్వానం. వేల పాటలు రాసి మనందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు చంద్రబోస్ గారు. ఏంటో ఆయన కలల్లో కూడా పాటలనే రాస్తూ ఉంటారు. ఏంటో ఆయన మాట కూడా పాటలాగే అనిపిస్తూ ఉంటుంది. ఏంటో మా చంద్రబోస్ గారు అంటే మా అందరికీ అందుకే అంత ఇష్టం. ఎందుకంటే సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటల్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనకు అందించిన తరువాత మళ్ళీ ఆ అక్షరం ఇటు వెళ్ళిపోయింది అనుకుంటున్నప్పుడు అది ఎగురుకుంటూ వచ్చి చంద్రబోస్ గారి భుజం మీదే వాలింది. అందుకే ఆయన ఎప్పటికీ మంచి పాటల్ని, అద్భుతమైన పాటల్ని మనకు అందించగలుగుతున్నారు. ఆ దైవాశీస్సులతో ఈ ఉగాది రోజున కళాసుధ ఆశీస్సులతో ఈ వేదిక మీదకు ఆయన విచ్చేసినందుకు సాదరంగా ఆయనకి స్వాగతం పలుకుతూ, ఇప్పుడు సంగీత సాగరంలో ఓ కెరటం ఎగిసిపడితే ఆ సంగీత సాగరం నుంచి వచ్చిన ఎగసిపడిన ఆ కెరటంలోంచి పుట్టిన సంగీత కెరటం మా ఆర్పి పట్నాయక్ గారు. ఒక మోసలో నడుస్తున్న టైంలో ఆ రోజుల్లో చిత్రం అనే సినిమా ద్వారా ఒక సంగీత సంచలనాన్ని సృష్టించినటువంటి సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ గారు. అందుకే ఆర్పి పట్నాయక్ గారిని ఈరోజు కళాసుధ సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఆయన సన్మానించుకుంటుంది. మీ కరతాళ ధ్వనుల మధ్యన ఆర్పి పట్నాయక్ గారికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. 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 తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. కదిలే మమతే కలిపి పెడుతుంది ముద్దగా. తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ. ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపి
వెలిగించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాలి అమ్మగా తుండగా జోలాలి పాడగా కమ్మగా కమ్మగా, పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. సాహిత్యాభిలాషి, అలాగే తన అక్షరాలతో మనందరికీ మన గుండె తలుపులు తట్టినటువంటి చంద్రబోస్ గారిని కళాశోధ ఈరోజు సాదరంగా సన్మానించుకుంటోంది. తెలుగు పాటని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి చంద్రబోస్ గారు సహజమైన శైలిలో ప్రతి అక్షరాన్ని మాలగా కూర్చి మనకు అందిస్తున్నటువంటి చంద్రబోస్ గారు, తెలుగు పాట పరిమళం చంద్రబోస్ గారు. శ్రీ బెల్లంకొండ శివప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బెల్లంకొండ శివప్రసాద్ గారు. బెల్లంకొండ శివప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తుంది కళాసుధ. చంద్రబోస్ గారు వేల పాటలు, లక్షల అక్షరాలు, కోట్ల మనసు గెలుచుకున్నటువంటి రచయిత. చంద్రబోస్ గారిని కళాసుధ ఈరోజు ఘనంగా సన్మానించుకుంటుంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అవార్డుని స్వీకరించిన చంద్రబోస్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. శ్రీ విశ్వావసు ఉగాది నాడు చంద్రబోస్ గారు మన సమక్షంలో ఉండి తెలుగు అక్షరాలకి సుమగంధం అద్దినటువంటి వ్యక్తి కళాసుధ అవార్డుని స్వీకరించడం మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. నేను ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో చెన్నై వచ్చి కచేరీలు వింటుంటాను. అప్పుడు అందులో భాగంగా చాలా సందర్భాల్లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇక్కడ కూడా ఈ వేదిక కొడుకు వచ్చి ఒక సామాన్య ప్రేక్షకుడిలాగా కూర్చొని ఈ వేదిక మీద ఆ కళా ప్రదర్శనతో చూస్తుంటాను, సంతోషిస్తుంటాను. కానీ మొదటిసారిగా ఈ వేదిక మీద మమ్మల్ని దర్జాగా టీవీగా కూర్చోబెట్టిన వ్యక్తి శ్రీను గారు. అంటే మా కళా ప్రదర్శన మీరు చూసే అవకాశాన్ని ఇప్పించిన శ్రీను గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2022 సంవత్సరంలో పుష్ప సినిమాకి గాను నాకు కళాసుధ పురస్కారం ఆయన ఇచ్చారు మొదటిసారి. ఆ పురస్కారం అందుకున్న తర్వాత పుష్ప కూడా పుష్ప 1కి ఇచ్చారు. అప్పుడు 2022లో పురస్కారం ఇచ్చారు. దాని తర్వాత 2023లో నాకు అకాడమీ పురస్కారం వచ్చింది. అంటే దీన్ని అందుకున్న తర్వాత నేను దాన్ని కూడా అందుకున్నాను. అప్పుడు 2022లో నాతో పాటు శ్రీలీల గారు కూడా ఆ పురస్కారం అందుకున్నారు, కళాసుధ పురస్కారం. దాని తర్వాత ఆవిడ చాలా బీభత్సంగా బిజీ అయిపోయింది. ఆ కార్యక్రమంలోనూ శైలేష్ కొలన్ అని చెప్పేసి ఒక దర్శకుడు అందుకున్నాడు. ఆయన తర్వాత ఇప్పుడు హిట్ సినిమా చేస్తున్నారు నానిగారితో. దాంట్లోనే భాగంగా రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్ గారు ఆయనకి ఇచ్చారు డిఓపిగా. ఆయన ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నారు. తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎంతో గొప్ప సినిమాలు, దేశాన్ని ఉరుతొలగించే సినిమాలు వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఏతావాత చెప్పేది ఏంటంటే కళాసుధ పురస్కారం పొంది అర్హత ఉన్న వాళ్ళు తర్వాత ఘనాతి ఘన విజయాలను సాధించే అర్హత కూడా పొందుతారని ఇందులో చెప్పడమే నా ఉద్దేశం. శ్రీని గారు ఒకసారి రావాలి. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా విభిన్నంగా విజయాలు సాధించిన 2 అంశాలు శ్రీని గారి గురించి చెప్పాలి. మొదటి అంశం ఏంటంటే కేవలం కళాకారుల్ని సన్మానించాలి, సత్కరించాలి, వాళ్ళని గౌరవించాలనే ఒకే ఒక సత్సంకల్పంతో, స్వార్జనతో, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, ఎలాంటి స్వలాభైపేక్ష లేకుండా, కేవలం కొంతమంది సన్మిత్రుల సౌహార్దంతో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వర్తించడం అన్నది ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా
ఆయన విజయం సాధించిన అంశం. రెండో అంశం సరదాగా చెప్పాలంటే అందరికీ జుత్తుంటేనే అందంగా ఉంటారు అనుకుంటారు, కానీ ఆయన జుత్తు లేకుండా కూడా అందంగా హుందాగా ఉండడం అనేది ఇది సాంప్రదాయానికి విరుద్ధమైన అంశం. ఎంత చక్కగా కళాత్మకంగా కనిపిస్తున్నారంటే ఆయన చూడగానే ఆయన సినిమాలో మీరు నటిస్తూ చూడాలని నాకు ఉంది శ్రేణి గారు. ఇక నాకు ఎంతో ఇష్టమైన ఆర్పి గారు ఇక్కడ ఉన్నారు, సంగీత దర్శకులు. ఆయన సంగీతంలో నేను రాసిన ఒక పాట, కృష్ణరాజు గారు నటించిన సినిమాలోని పాట మనం అందరం ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన ఒక మధుర గీతం. ఒకసారి ఆలపిస్తాను మీ అందరి కోసం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా. తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోని పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరచిపోవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి మింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి మింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఒగ్గు బాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఇంకొక చిన్న పాట పాడేసి ముగించేస్తాను. మనకందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ అంతర్జాతీయ ఖ్యాతిని గుర్తింపు తెచ్చిన పాట. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న గొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఈ పాటకు మనకు ఎన్నో పురస్కారాలు వచ్చిన తర్వాత, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సన్మానాలు సత్కారాలు లభించిన తర్వాత, అన్నిట్లోకెల్లా నేను మర్చిపోలేని మధురమైన ఒక ఘట్టం ఏంటంటే, ఒక సంఘటన ఏంటంటే, అమెరికాలో మా మిత్రుడు వెంకట్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు, సంకల్ప వృక్షం పుస్తకం రాసి
రాయడం కోసం ఆయన ఆఫీస్లో లీవ్ పెట్టారనమాట. పెట్టి తర్వాత పుస్తకం రాసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు అమెరికాలో. వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ అడిగింది అనమాట, సహోద్యోగి అడిగింది, ఎందుకు రాలేదు మీరంటే, నేను పుస్తకం రాస్తున్నాను ఇంతకాలం అంటే, అవునా పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం, ఆ పుస్తకం ఇవ్వండి నేను చదువుతానంటే, లేదు ఇంగ్లీష్లో రాయలేదు, ఇది ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాశానంటే, అవును ఏ లాంగ్వేజ్లో రాశారంటే, ఒక ఇండియన్ లాంగ్వేజ్, అక్కడ ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక లాంగ్వేజ్లో రాశానంటే, తెలుగు మీన్స్ దట్ నాచురల్ లాంగ్వేజ్ అందంట. అంటే భాషకే ఒక గుర్తింపు, భాషకే ఒక గౌరవం లభించే పాటను రాయడంలో, ఆ పాటలో నేను భావస్వామిని రాగస్వామిని అయినందుకు నా జన్మ చరితార్థమైంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన కీరవాణి గారికి, రాజమౌళి గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియచేసినా తక్కువే. మనస్ఫూర్తిగా మరొక్కసారి వాళ్ళందరికీ, ఆ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మా పాటను మీకు వినిపించే అవకాశం నాకు కల్పించిన శ్రేణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీరప్పుడు నాకు ఆ పురస్కారం ముందు ఇవ్వడం వల్లనే నేను ఆ పురస్కారం నాకు దక్కింది, లభించిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ కృతజ్ఞతా భావంతో నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ పురస్కారాన్ని స్వీకరించాను. మళ్ళీ తర్వాత ఏమొస్తుందో చూడాలి, చూద్దాం. ఇంకో ఆస్కార్ కోసం కృతజ్ఞత అనేది మనిషిని మరింత మనిషిగా తీర్చిదిద్దుతుంది, అంతే. చాలా గొప్ప పదం మాట్లాడారండి. థ్యాంక్ యూ. హరిప్రియ, నువ్వు ఇట్రా ఒకసారి రా. మా మురళి అన్న కూతురు. మురళి అన్న పేరు తెలుసు కదా. ఆడువారు మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారు మాటలకు ఖుషిలో. ఆ పాట పాడిన మురళి అన్న, కిళ్ళి అనే పాట పాడిన మురళి అన్న కూతురు. అప్పుడు చాలా చిన్నగా ఉండదు ఈ పాప. ఇప్పుడు చాలా ప్రతిభపరంగా ఎంతో ఎదిగి దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రతి సినిమాలో పాడుతుంది. ఎన్నో మంచి పాటలు పాడి వాళ్ళ నాన్నకి మురిసిపోయేలాగా, పైనుండి మురిసిపోయేలాగా, గర్వంతో ఉప్పొంగిపోయేలాగా అమ్మాయి పేరు తెచ్చుకుంది. హరిప్రియ, మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. చాలా బాగా పాడే పాట. నేను మొదటిసారి చూస్తున్నాను. నా పాట మీద పాడావా? సినిమాల్లో ఏంటది? ఉప్పెనలో దగ్ పాట నువ్వే పాడావా? చాలా బాగా పాడాను నాన్న. అన్నయ్య ఏం చేస్తున్నాడు? మీ అన్నయ్య వచ్చాడా? సూపర్ బాబు. చాలా సంతోషం అమ్మా. అలా ఎదగడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ కుటుంబానికి నువ్వు ఎంత వెన్నుదన్నుగా ఉన్నావో, కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నావో, ఎలాంటి గడ్డు పరిస్థితి నుంచి నువ్వు పైకి వచ్చి ఇలా గుడ్డు పరిస్థితికి వచ్చావో. రామ్మ, మీరు కూడా రండి. బాబు ఇన్ఫోసిస్ వచ్చాయి. అంటే ఇట్స్ స్పెషల్ మూమెంట్ అనమాట నాకు. చిన్నప్పటి నుంచి డాడీకి ఎప్పుడు, నాన్నకి ఎప్పుడు నన్ను సింగర్గా చూడాలి, అన్ని లాంగ్వేజెస్లో పాడాలన్న ఆశ నాన్నకి ఎప్పుడు. అందరి మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలన్న ఆశ నాన్నకుంది. సో ఇన్ని సంవత్సరాల్లో అదంతా నెరవేరిందనమాట. సో అదంతా నాన్నగారి ఆశ, నాన్నగారి మేనిఫెస్టేషన్ వల్ల అవన్నీ జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ వల్ల అవన్నీ జరిగిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా సాధించాలన్న ఆశ ఉంది. సో బై గాడ్స్ గ్రేస్ ఐ విల్ వర్క్ ఫర్ ఇట్, ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. మీరు తప్పక సాధిస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఎవరికైనా సరే వెన్నంట ఉండి నడిపించేది మన తల్లిదండ్రుల ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదం మీ పక్కనే ఉంది. సో ఇంకా అసలు మీరు ఎక్కడ వెనకటరు. అంతా ఇంకా విజయమే మీకు. చూడండి కావాలంటే. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. చాలా బాగా పాడారు. మ్యామ్, యూ వాంట్ టు సే సంథింగ్? చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. ఇట్లాగ చూసుకోవడం అనేది అమ్మకి. చూడండి ఆవిడ ఎంత సంతోషపడుతున్నారు. నాన్నగారు కూడా మిమ్మల్ని ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వచనలో ఉంటాయి. ఆయన ఎప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు.
మీరు చాలా ఎప్పుడు యాక్చువల్గానేమో కళల్లోనే నాకేమనిపిస్తుందంటేనండి, మ్యూజికే ద డివైన్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్ట్ అనమాట. అది మీకు వచ్చింది. యు ఆర్ బ్లెస్డ్ యాక్చువల్గా. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. నేను ఎక్కువ మాట్లాడిన ఒకటి చెప్తాను ఏంటంటే, శ్రీనివాస్ గారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి రావాలని చెప్పినప్పుడు ఎవరెవరు వస్తున్నారు అడిగితే పేర్లన్నీ చెప్పారు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ కోర్స్ చంద్రబోస్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, నా చాలా బోత్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ సింగర్, మ్యూజిషియన్ ఆల్సో. అండ్ దెన్ హరిప్రియ పేరు చెప్పారు. ఐ లైక్ హరిప్రియ సింగింగ్, వండర్ఫుల్ సింగర్ అండ్ వెర్సటైల్ సింగర్ ఆల్సో. అండ్ చాలా తక్కువ మందికి వస్తుందేమో, కొంతమంది అంటే మీకు తెలిసి కొంతమంది కొన్ని పాటలే పాడగలరు. అమ్మాయి చాలా వెర్సటైల్ సింగర్. ఏ టైప్ ఆఫ్ సాంగ్ ఐ హెడ్ యర్ సాంగ్స్ ఆల్సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడింది. అది చాలా యూనిక్ క్వాలిటీ. అండ్ అమ్మ నీకు చాలా మేడం చెప్పినట్టు చాలా భవిష్యత్తు ఉంది. నువ్వు చాలా చిన్నదానం, ఇంకా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలాగ మళ్ళీ మాట్లాడిన ఇంకా ఇదొక అదృష్టం, చంద్రబోస్ గారిని కలియడం, ప్లస్ ఆర్పి పట్నాయక్ గారిని కూడా కలియడం. ఆర్పి పట్నాయక్ గారు 30th వస్తున్నారు, కలుద్దామని చెప్పి మా మిత్రుడు కూడా రాధాకృష్ణ చెప్పినప్పుడు కలుద్దామంటే దేనికంటే ఈ కార్యక్రమం అని చెప్పారు. చెప్పాను అలాగే నేను కూడా ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను అని. నీ స్నేహం, మనసాంత నువ్వు ఎవరో మేము మర్చిపోలేము. ఆ 2 సినిమాలు మాకు ఎప్పుడు చాలా గుర్తుంటాయి. వండర్ఫుల్ మూవీస్. జయం ఆల్సో. మేడం అమ్మ మేము మీ గురించి చెప్పనవసరం లేదు, చాలా వండర్ఫుల్ మూవీస్ చేశారు. అండ్ రోహిణి మేడం ఆల్సో. అండ్ రియలీ వండర్ఫుల్, మంచి వెర్సటైల్ క్యారెక్టర్స్ చాలా చేశారు. రీసెంట్గా కోర్టు మూవీ కూడా చూసాము, వండర్ఫుల్ మూవీ. అండ్ శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు నిజంగా. అంత చాలా స్టెన్యూస్. ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ మనం జనరల్గా అనుకుంటాం కానీ ఎంత కష్టం అంటే, నేను లాస్ట్ ఇయర్ కూడా ఉగాది పురస్కారాలకు వచ్చినప్పుడు ఈసారి చెప్పాను, సార్ లాస్ట్ ఇయర్ కొంచెం ఇంకా బాగా ప్లాన్ చేయించాము అంటే మీరు సజెస్ట్ చేయండి సార్ అన్నారు. అని చెప్పాను, మీరు సీటింగ్స్ కూడా నేమ్స్ పెడితే బాగుంటుందంటే అప్పుడు ఆయన రియల్ ప్రాబ్లం చెప్పారు. సార్ ఎవరు వస్తారో ఎవరు రారో తెలీదు, లాస్ట్ మినిట్ వరకు నాకు ఆ టెన్షన్ ఎంత ఉంటూనే ఉంటుంది. ఈరోజు కూడా నేను ఎంటర్ అవగానే చూశాను, ఆయన ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరో మాట్లాడుతున్నారు, ఫోన్లు వస్తున్నాయి. మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వరకు కూడా కంప్లీట్ టెన్షన్లోనే ఉన్నారు ఆయన. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేస్తుంటే ఈయన ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, అక్కడ తిరుగుతున్నారు. అనిల్ రావుపూడి గారు ఈయన అబ్జర్వ్ చేస్తున్నారు మొదటి నుంచి. ఒక 2 hours అబ్జర్వ్ చేసాక చెప్పారు, నా నెక్స్ట్ మూవీలో మీకు క్యారెక్టర్ ఇస్తున్నానండి, ఆల్రెడీ క్యారెక్టర్ నా మైండ్లో ఉంది అని చెప్పారు లాస్ట్ టైము. మళ్ళీ కలిసారు లేదు అనిల్ రావుపూడి గారు నాకు తెలియదు కానీ. సో వెరీ డిఫికల్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడము. బట్ కంటిన్యూస్గా 27 years నుంచి చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి శ్రీనివాస్ గారు. అసలు మీకు ఏదో ఒక రోజు మీకు సన్మానం చేయాలేమో అందరూ కలిసి. మీరు సన్మానం చేస్తున్నారు అందరికీ. ఇంత 27 yearsలో చెన్నైలో మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక యునైట్ చేసి కంటిన్యూస్గా ఉగాది కానీ మధ్య ఒక 2-3 ప్రోగ్రామ్స్ మినిమం ఇయర్లో చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు చాలా మంచి ప్రోగ్రాంలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నేను జస్ట్ ఒకరోజు ఈయన వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అడిగాను, మీకు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, మీకు ఏంటంటే అసలు ఈయన నిస్వార్థం అంటే నిజంగా చాలామందికి వాడుతుంటారు పదండి నిస్వార్థం అని. నిజంగా నిస్వార్థమైంది. ఈయన వచ్చిన ఎంత వస్తే అంతా ఖర్చు పెట్టేస్తారు మొత్తం తప్ప ఆయనకి ఎవరు ఒక రూపాయి కూడా మిగిల్చుకోరు. ఆయనకి ఫైనల్గా మిగిలింది ఏంటంటే సాటిస్ఫాక్షన్, నేను ఒక ప్రోగ్రామ్ చేశానని. అది కూడా మంచిదే. మీరు ఇలాగే బాగా వచ్చి చాలామంది కళాకారులను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాదండి, నాకు కొన్ని వైబ్రేషన్స్ ఎందువల్ల ఎప్పుడు వస్తూ ఉంటాయి, జన్మతః అది తెలీదు. మా ఫాదర్ శివరాత్రి రోజు పుట్టారు, ఆయన పెద్ద కొడుకుగా పుట్టాను. ఇప్పుడు చూడండి, చంద్రబోస్ గారు అంటే అంత అభిమానము, అసలు తన గురించి వచ్చాను. సంగీతం అంటే అభిమానం, ఆర్పి గారు అన్నారు కదా. చంద్రబోస్ గారి కూతురు పేరు అమృతవర్షిణి, వీరి కూతురు పేరు అమృతవర్షిణి. ఈ రెండు నాకు తెలిసి అలా మ్యాచ్ అవ్వడం అనేది చూడండి. ఇప్పుడు వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట ఈ మధ్యనే వచ్చారు. ఆ పాప పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు రామ్మ ప్లీజ్, అమృతవర్షిణి వేదిక మీదకి రా. చంద్రబోస్ గారి డాటర్ పేరు కూడా తన చేతుల మీదుగా నీకు చిన్న మెమెంటో రెడీ చేశాను. రామ్మ రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లేదు, దంపతులు ఇద్దరు. ఓకే లేదు, ఒకటి ఉంది రండి. మంచి పష్మీనా షాల్, బ్యూటిఫుల్. రండి హస్బెండ్ గారు, మీరు తీసుకురండి.
ఇప్పుడే జస్ట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మహిళలకి ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది, 50% రాజకీయంగా కూడా. అందువల్ల ఇన్సిడెంట్ వాళ్ళు లోపలికి వస్తున్నారు, మీరు హస్బెండ్ గురించి మాట్లాడుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, జస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, మీరు మాట్లాడుతున్నారు. మంచి నిజంగా ఎగ్జాక్ట్లీ మీరు పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చారు. సార్ని కూడా ఇచ్చారు. మనందరి విశిష్ట అతిథి ఆర్పి పట్నాయక్ గారిని మనందరం కళాసుధా తరఫున సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించాం, సన్మానించుకుంటున్నాం. ఈరోజు పిబి శ్రీనివాస్ గారి స్మారక అవార్డుని ఆర్పి పట్నాయక్ గారికి కళాసుధా అందిస్తోంది. పిబి శ్రీనివాస్ గారి పురస్కారం ఆర్పి పట్నాయక్ గారు మెమోరియల్ అవార్డుగా. ఆర్పి పట్నాయక్ గారి గురించి మనందరికీ తెలుసు. సింగర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో గొప్ప చిత్రాలని, బ్రోకర్ లాంటి, మనలో ఒకడు లాంటి సినిమాలని, ఫ్రెండ్స్ బుక్ లాంటి సినిమాలని అందించి సమాజానికి ఏదో ఉపయోగపడే ఒక మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాలని రూపొందించారు దర్శకుడిగా. అలాగే ఎన్నో వేల పాటలు, వందల పాటలు, ఎంతోమంది గాయకుల్ని పరిచయం చేసినటువంటి ఘనత ఆర్పి పట్నాయక్ గారిది. ఆర్పి పట్నాయక్ గారిని కళాసుధా అవార్డు సందర్భంగా ఆయన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కళాసుధ నేను ఇది 3వసారి రావడం, 4వసారి యాక్చువల్లీ. ఈ వేదిక ఇది ఉంది చూడండి, డెకరేషన్. ఇది నాకు తెలిసి ప్రపంచంలో అన్ని తెలుగు సంఘాలు తిరిగాం, కానీ ఇలాంటి ఒక రాయల్ ఫీల్ మాత్రం ఇంకెక్కడ రాదు. రాయల సభ, రాయల్ ఫీల్తో వచ్చే సభ, అది మా శ్రీనివాస్ గారి వల్లే అవుతుంది. అందుకు ఇది ఏదైనా వచ్చే అవకాశం ఉంటే మాత్రం మ్యాక్సిమం రావాలి అనే ఫీలింగే వస్తుంది మాకు ఇక్కడికి. అయ్యా, మీరు ప్రతి సంవత్సరం అవార్డీగానే ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చి మా అందరికీ మీ యొక్క మంచి మాటలు, ఆ వాయిస్ వినడమే గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ పాపం వెళ్ళే మూడ్లో ఉన్నారు, ఎవరు టైం నేను వేస్ట్ చేయను. బోస్ గారు నేను రీసెంట్గా ఒక స్టేజ్ పంచుకున్నాం. బోస్ గారికి సన్మానం జరిగింది దీనిలో, ఇది శిల్పకళా వేదికలో. అయితే అక్కడ మేమిద్దరం కలిసి ఒక చిన్న ఫీట్ చేసాము. అది చాలా పెద్ద వైరల్ అయింది. అయితే మీలో ఎంతమంది విట్నెస్ చేశారో తెలీదు. దట్ వీ వుడ్ లైక్ టు డూ ఇట్ అగైన్. బోస్ గారు కానీ అదే దీంతో మేము ముగిస్తాం మీకు. మా గాలికైన తెలియకుండా మాట చెవిన వేయన, నాలో ప్రాణం నీవని, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా, వారు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏచి కూర్చి చూపనా, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. అదే అమ్మాయిలందరి మనసుల్ని చదివిన ఒక 2 అబ్బాయిలు కథ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సరే అండి, వాగ్గేయకారుడు అన్నాను కదండి, అది చూడండి, సాహిత్యపరుడు కానీ పాటలోకి వచ్చేసరికి ఎంత అద్భుతంగా వాయిస్తుంది. ఇద్దరు వాయిస్లు మ్యాచ్ అయింది. ఇద్దరు వాయిస్లు కలిస్తే ఒక దైవికమైన ఒక కోరస్ వినిపించింది. ఈ అద్భుతమైన ఇటువంటి కార్యక్రమం వీళ్ళిద్దరిని కలిపి ఇలా వినడం అనేది, మీ అందరినీ ఇలా కూర్చడం అనేది, అది భగవంతుడి లీల.
ఈ లీలని మీరందరూ ఇక్కడ వచ్చి ఆస్వాదించడం అనేది ఈ ఉగాది రోజున మనందరికీ చాలా గొప్ప అనుభూతి అండి. లైఫ్ లాంగ్ మెమరబుల్గా మీ అందరి మనసులో ఉంటుందని ఆశిస్తున్నాను. అందరూ ఇల్లు ఎక్కడికో వెళ్ళిపోతుందని వెళ్ళిపోయారు, కానీ ఇటువంటి కార్యక్రమం మళ్ళీ జరుగుతుందా? సో ఉన్న సగం మంది కూడా మీ అందరూ అదృష్టవంతులండి. చాలా థ్యాంక్స్ మీ అందరికీ మా అసోసియేషన్ తరఫున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాగే ఒక కోరస్లో వీళ్ళిద్దరు ఒక పాట ఉంది, వాళ్ళు పాడతారని ఆశిస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన పాట ఇది, ఆయన కోసం డెడికేట్ చేస్తున్న ఈ పాట. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. థ్యాంక్ యూ సార్. వావ్, ఎన్నాళ్ళ క్రితం వచ్చిన పాట ఇది? ఈ పాట ఎన్నాళ్ళ క్రితం వచ్చింది? ఎన్నాళ్ళ క్రితం వచ్చింది ఇది? ఇది మనసంతా నువ్వే కథ చెప్పగానే వచ్చింది. 2002. 23 ఏళ్ళైనా ఆర్పి గారి గొంతులో వన్నే తగ్గలేదు, ఇంకా అలాగే ఉంది. అలాగే అప్పటి పాట ఇంటున్నట్టుగానే ఉంది, అంత మధురంగా ఉంది. అతిథులందరూ వేదిక మీదే ఉండాలి. పద్మయ్య గారిని సన్మానించుకుంటున్నాం. ప్లీజ్ సార్, పద్మయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా సహకారాలు అందిస్తూ ఈ కళాసుధ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పద్మయ్య గారు. ఇంకా 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 ఉంది. థ్యాంక్ యూ.